మనతో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మహేందర్ గారు ఉన్నారు. నమస్తే అండి మహేందర్ గారు, ఎలా ఉన్నారు? ఎలా జరుగుతుంది ప్రచారం? బ్రహ్మాండం చూస్తున్నారు కదా. చూస్తున్నామండి. బైక్ ర్యాలీ కావచ్చు, ఇక్కడ ప్రజల స్పందన కావచ్చు, అంటే ఒక విజయోత్సవ ర్యాలీ అయితే కనిపిస్తోంది. అంటే ప్రజల స్పందన ఏ విధంగా ఉందంటారు? బ్రహ్మాండంగా ఉన్నది. గ్రామ స్థాయి నుంచి ఇలా నగర స్థాయిలో కానీ, సిటీలో కానీ, పల్లెల్లో కానివ్వండి, ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్లో ఏదైతే ప్రజలు పొరపాటు చేశామని అది గుర్తించి ఈరోజు కేసీఆర్ గారు బయలుదేరినాక ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎక్కడ బయలుదేరినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నా ఆశీర్వదిస్తున్నారు. వారు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ప్రజలు కొంతమంది ఏమంటున్నారంటే బీఆర్ఎస్గా మారడం వలన ఇదంతా జరిగింది, అలా మారకుండా ఉంటే బాగుంటుంది అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం చెప్పండి. టీఆర్ఎస్ మారింది ఒక పేరు మాత్రమే, అక్షరమే ఒక్కటే మారింది. టీ దగ్గర బి వచ్చింది, అంతేగాని ఇది భారత రాష్ట్ర సమితిగా మొత్తం దేశవ్యాప్తంగా విస్తరించడానికి అదొక ప్రణాళిక భాగంగా కేసీఆర్ గారు రూపొందించారు. గుర్తు మారలేదు, గుర్తు అదే ఉంది. ఇప్పుడు బీజేపీ అభ్యర్థిని చూసుకుంటే కనుక మాధవీలత చాలా హోరాహోరీగా ఆమె ఇప్పుడే తను గెలిచినంత ఇదిగా తను మాట్లాడటం కానీ ప్రతి ఒక్కటి చాలా కాన్ఫిడెంట్గా చాలా ధీమా వ్యక్తం చేస్తుంది, ఖచ్చితంగా నేనే గెలుస్తానని. దీనిపై ఏమంటారు? ఇప్పుడు మా అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినారు, మా ఇన్ఛార్జ్ సామసుందర్ రెడ్డి గారు చెప్పినారు. ఆమె ఒక పారాషూట్ లీడర్. ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం సీనియర్ బీజేపీ నాయకులను కూడా సపోర్ట్గా తీసుకొని పాదయాత్రలకు బయలుదేరతలేదు. ఆమె పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి ఇంటింటికి పోయి ప్రచారం చేసుకుంటుంది. ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ స్వచ్ఛమైన కార్యకర్తలు కూడా ఆమెకు సపోర్ట్ చేస్తలేరు. ఇది రియాలిటీ. మేమంతా హైదరాబాద్ ఉట్టి పెరిగిన వాళ్ళము. గడ్డం శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్లో ఉట్టి పెరిగిన వ్యక్తి. ఇక్కడ వాస్తవం కాబట్టి మేము గట్టిగా పనిచేస్తాం, ప్రజల దగ్గర పోతాం. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, మీరు చూస్తున్నారు. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రతి ఒక్క సంక్షేమ ఫలాలు అందినాయి. ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు అన్ని అబద్ధాల హామీలు ఇచ్చినాడు. 5 గ్యారంటీలు 6 గ్యారంటీలు అని చెప్పి కర్ణాటక, ఏపీ, తెలంగాణలో ఈ విధంగా వచ్చినారు. ప్రజలను మోసం చేశారు. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అది కళ్ళకు కట్టినట్టు 100 రోజులు ఏ విధంగా జరిగిందో ప్రజలు గమనించినారు. ఇప్పుడు కళ్ళు తెరిచినారు. పబ్లిక్ ఎప్పుడు అవకాశం వస్తుందో, ఎప్పుడు కారుకు ఓటేయాలని చెప్పి ఎదురు చూస్తున్నారు. అంటే గడ్డం శ్రీనివాస్ యాదవ్కి ఓటు వేయాలని మీరంతా చాలా సపోర్టివ్గా ఉంటున్నారు. ఆయన అసలు ఇప్పటివరకు ఎలాంటి కార్యక్రమాలు మీ అందరికీ చేస్తున్నారు? తాను ఆయన ఒక స్వచ్ఛంద సంస్థగా వారు గడ్డం గంగాధర్ ఫౌండేషన్ మీద దాదాపు ఒక 25 సంవత్సరాల నుంచి ఆయన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు ఎటువంటి తావు ఇవ్వకుండా ఆయన ప్రతి ఒక్కరికి కూడా సహాయ సహకారాలు అందించిన వ్యక్తి ఆయన. అంటే ఇక్కడ ఎంత మెజార్టీతో గెలవచ్చు అనుకుంటున్నారు మీ అంచనా ప్రకారం? మెజారిటీ ఇప్పుడు మా ఇన్ఛార్జ్ గారు చెప్పినట్టు ఒక్క ఓటుతో కూడా గెలిపే కదమ్మా. మెజారిటీ మీద మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. గెలుపుకు మాత్రం మేము గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా మేము గెలిచి తీరుతాం. ఈ గెలిచి ఒక చరిత్ర, భారతదేశ చరిత్రలో ఒక చరిత్ర సృష్టించబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే ప్రతి చోట చూస్తుంటే ఎంపీ ఎలక్షన్స్ ఎక్కడ చూసుకుంటున్నా కూడా ఇక్కడ ప్రత్యేకంగా హైదరాబాద్లో చూస్తే చాలా హోరాహోరీగా, చాలా పోటీగా మాత్రం నడుస్తూ ఉంది. అంటే ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఖచ్చితంగా గెలుస్తాడు. ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్తో పాటు 14 ఎంపీ సీట్లు గెలవబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఓవరాల్గా చెప్పండి, ఇక్కడ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఓట్ల విషయంలో? ఖచ్చితంగా వరుసగా 3 రోజులు సెలవులు ఉన్నాయి. ఎవరు కూడా సెలవులు వచ్చినాయని చెప్పి యాత్రలకు పోకుండా, గుళ్ళు గోపురాలు తిరగకుండా మన హక్కు, భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఓటు వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా నేను చేతులు జోడించి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీ యొక్క ఓటుని వినియోగించుకొని బ్రహ్మాండమైన మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించి కేసీఆర్కి కానుక ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఎక్కడ చూసినా ఎవరిని చూసినా ప్రతి ఒక్కరు ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం 100కి 100% మేమే గెలుస్తామని చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒక్క ఓటైనా సరే గెలిస్తే, ఒక్క ఓటుతో గెలిచినా సరే అది గెలిపే కదా, ఖచ్చితంగా మేమే గెలుస్తామని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు.